ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. బాగున్నారా? ఈరోజు విశ్వాసం అనే అంశం మీద మాట్లాడుకుందాము. విశ్వాసం గురించి బైబిల్ గ్రంథంలో రకరకాల రూపాల్లో 300 సార్లు ఈ యొక్క విశ్వాసం గురించి రాయబడ్డది. ఈ విశ్వాసంను నమ్మకం అని కూడా మనము బైబిల్ భాషలో మనం చెప్పుకోవచ్చు. నమ్మకత్వం గురించి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమై ఉన్నవనుటకు రుజువునై ఉందనే వాక్యం మనము హెబ్రీ గ్రంథంలో చూస్తున్నాం. అయితే రక్షణ అనేది మనము ఎట్లా పొందుకున్నామంటే మన సొంత ప్రయత్నం మీద ఆధారపడడం కంటే కూడా దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడమే రక్షణకు ఆధారము. ఇదే విశ్వాసం అంటాం మనము. విశ్వాసులకు తండ్రి అని పిలిచిన అబ్రాహాం గురించి మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన విషయంలో అక్కడ ఇంకా అది అనుభవించలేదు, కానీ అనుభవించినంతగా అబ్రహాము దేవుని మాటను నమ్మిండు. అది అతని నీతిగా ఎంచబడిందని వాక్యంలో చదివిస్తుంది. గనుక దేవుని బిడ్డలారా, విశ్వాసము అంటే దేవుడు చెప్పిన మాట మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని పరిపూర్ణమైన విశ్వాసమును నమ్మకత్వం మనం కలిగి ఉండాలి. నమ్మకత్వం లేకుండా దేవుని కార్యాలను మనం చూడలేము, అది అనుభవించలేము కూడా. కనుక మనము ఏదైతే దేవుని దగ్గర మనం అడుగుతున్నామో, ఏదైతే పొందుకోవాలని మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామో అది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని నమ్మాలి. అది మన జీవితంలో నెరవేర్చిందని మనం నమ్మినప్పుడే పరిపూర్ణంగా దానిని మనం అనుభవించగలము. అదేవిధంగా మరి లూకా సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో మరి విశ్వాసం గురించి ఏమనుందంటే, నమ్మకం కలిగి విశ్వాసంతో వృద్ధి పొందడం అనేది ఎట్లుంటుందంటే, విశ్వాసం అనేది మనము వృద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా మన కోరికలను మన యొక్క ఆశలను సిద్ధింపజేసేది కేవలం విశ్వాసం మాత్రమే. ప్రతి విషయంలో మనము విశ్వాసం బట్టి చేసిన క్రియలను బట్టి దేవుని యొక్క దీవెని మనం పొందుతాము. విశ్వాసం లేకుండా దేవుని నుండి మనం ఎలాంటివి కూడా పొందలేము, అభివృద్ధి చెందలేము. కనుక మనం విశ్వాస పరిణామంలో మనము వృద్ధి చెందాలి, అభివృద్ధి పొందాలి. నీ యొక్క విశ్వాసము దేవుని మీద నువ్వు ఎంతనైతే పెడతావో అంతగా దేవుడు నీకు విశ్వాసం ద్వారా క్రియను జరిగిస్తూ ఉంటాడు. గనుక దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసంలో అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ఆశ ఉంది. మీరు దేవుని యొక్క కార్యములను పరిపూర్ణంగా నమ్మి మీరు అది మా జీవితంలో తప్పకుండా దేవుడు చేస్తాడని నమ్మినప్పుడు మాత్రమే దేవుడు మీకు జీవితంలో ఆ ఆశీర్వాదం కుమ్మరిస్తాడు. విశ్వాసం లేకుండా మనం ఏమి పొందలేము, దేవుని కార్యం మనం చూడలేము. కనుక మన జీవితంలో దేవుని గొప్ప కార్యం మనం చూడాలంటే, అనుభవించాలంటే దేవుని యొక్క శక్తి పైన, దేవుని యొక్క ప్రేమ పైన, దేవుడు చేసిన కార్యముల పైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుదాము. ఇటు యొక్క విశ్వాసము మీకును సమృద్ధిగా కలుగజేయను గాక. ఆమేన్. Thank you. Praise the Lord.